గల్ఫ్ దేశాలన్నీ ఒకవైపు ఉంటే యుఏఈ ఒక్కటే ఒకవైపు అయిపోయింది. ఎంతవరకు వెళ్ళిందంటే కొన్ని వ్యాఖ్యలు ఏమొచ్చాయంటే వార్తలు, సౌదీ ప్రిన్స్ MBS ట్రంప్తో మాట్లాడి యుఏఈ మీద మీరు శాంక్షన్స్ పెట్టేంత వరకు వెళ్ళండి అని. అఫ్ కోర్స్ సౌదీ దాన్ని డినై చేసింది, కానీ బట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ యుఏఈ ఐసోలేట్ అయిపోతూ వచ్చింది. కానీ ఒక్కసారి దాడి జరగడంతో సౌదీ యుఏఈ కొన్ని ఎకనామిక్ కారిడార్స్ తీసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సౌదీకి వాళ్ళది పంపాలి అంటే కనుక వాళ్ళకి సమస్య అవుతుంది, యుఏఈకి సమస్య అవుతుంది. కాబట్టి ఇద్దరు ఎకానమీస్ని అంటే వాళ్ళు మళ్ళీ సస్టైన్ చేసుకుంటూ ఉండడానికి వాళ్ళిద్దరూ కూడా కలిశారు. సో ఏంటంటే వాళ్ళ డిఫరెన్సెస్ ఉన్నాయండి. మేబీ తర్వాత మళ్ళీ ఎస్కలేట్ అవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ దేశాలన్నిటి అస్తిత్వానికి కూడా ఒక ప్రమాదం వచ్చింది. సో మనకి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని పక్కన పెడదాం. సో అవి మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మన అస్తిత్వానికి ఏవైతే ప్రమాదం వచ్చిందో దానికి మనం ఒక సమాధానం తెచ్చాక మనం చూసుకుందాం. మనలో మనకున్నదనే ఒక అగ్రిమెంట్కి వీళ్ళు వచ్చి ఉండొచ్చు. సో ఈ పెద్ద చేంజ్ ఈ